సూర్యాపేట శివసాయి రైస్ మిల్లు వద్ద ఉద్రిక్తత నెలకొంది. 300 మంది రైతుల వద్ద నుంచి రైస్ మిల్లుల యజమానులు రాజేష్, శ్రీకాంత్, మురళి 40 కోట్ల ధాన్యం సేకరించారు. ఆ డబ్బు 40 కోట్లను దారి మళ్లించారు. రైస్ మిల్లు యజమానుల పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఎప్పుడిస్తారని రాజేష్, మురళి, శ్రీకాంత్లను రైతులు నిలదీశారు. ఇరుపక్షాలను పిఎస్కు తరలించి పోలీసులు విచారించారు. తమ ధాన్యం డబ్బులు ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి అకౌంటెంట్లుగా పనిచేసిన నమ్మకంగా ఇక్కడ 50 పైసల వాటా మాది, చెరి 25 పైసలు కావాలంటే మా బాబు ఇచ్చిండు. ఇక్కడ నేడంజల్ల రైస్ మిల్లు కూడా వీళ్ళు నమ్మకంగా లోన్ వస్తనే ఉద్దేశంతో వాళ్ళ పేరు మీద చేసిన తర్వాత నేను రాజేష్ ఇబ్బంది పడ్డ తర్వాత వాళ్ళ ఎవరు ఎటన పోని ఈ ఆస్తులు మాకు మిగులుతాయనే దుర్బుద్ధితోటి వచ్చిండ్రు. ఒక నెల రోజుల నుంచి సిఐ గారి దగ్గర నడిచింది. మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. వాళ్ళకి ఏం చేసినాము, డబ్బు మేమే పెట్టినాం, అంతా ఇక్కడ మేమే పెట్టినాం. రైతులకు అన్యాయం జరగద్దు, ఇదంతా వాళ్ళు రమ్మనండి, లెక్క చేయమనండి. రైతులకి ఈ డబ్బంతా కూడా, ఈ ఆస్తి అంతా కూడా నేను రైతులకే ఇవ్వాలి, నేను తీసుకుపోయేది కాదు. ఏదన్నా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఉదయం నుంచి కూడా ఇంతమంది పోలీసు వాళ్ళు రావటం ఏంది, మాకు అన్యాయం జరుగుద్ది. వాళ్ళని పిలవండి. మాదేమన్నా తప్పు ఉంటే మేము ఇంతమంది ముందర చెప్తున్నాం, విలేకరుని పిలుస్తాం, అందరిని పిలుస్తాం. లెక్క చేసేనాడు ఎవరిది తప్పు ఉంటే వాళ్ళు వెనక పోవాలి. మా ఆస్తి మాకు ఇవ్వాలి, మేము రైతులకు ఇవ్వాలి. ఏమంటే వాళ్ళు రావాలి, లెక్క చేయాలి. లెక్క చేయమనండి. లెక్క చేసి వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ బినా ఉన్నాయని నేను ఎంక్వైరీ చేసి పెట్టినా అన్ని అమ్మాల్సిందే, పోలీసు వాళ్ళ ద్వారా అమ్మాల్సిందే. నేను వాళ్ళకి అన్ని ఎవిడెన్స్లు ఇచ్చేస్తా, వాళ్ళు అన్ని అమ్మాల్సిందే. 5-10 కోట్లు ఇద్దరు చెరి 5 కోట్లు వాడుకున్నారు దీంట్లో చెప్పకుండా. అవన్నీ మా మీద వేస్తా అంటే కలవదు, మా ఆస్తి అమ్ముతా అంటే కలవదు. లెక్క చేసుకుందాం. మేము తేలినా నువ్వు తేలినా ఎవరు తేలితే వాళ్ళు కట్టుకుందాం. కానీ మీరు వాడుకొని ఇక్కడ రైతులు అన్యాయం జరగద్దు. మా బాబు తెలిసి తెలియక నమ్మకంగా మా బాబు పెట్టిండు. నేను బాధ్యత, వాడు బాకీ తేలితే బాధ్యత నేను వహిస్తా.